అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు వక్తలు అందరికి ఇప్పటికీ మాట్లాడినారు. ఈ అందాల పోటీలు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. దాన్ని యువజన సంఘాలుగా మహిళా సంఘాలుగా మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ మహిళల యొక్క అందచందాలని కొలిచేటువంటి లెక్కలు కాదు మనకు కావాల్సింది. ఈ దేశంలో రాష్ట్రంలో మహిళలకు ఎదురవుతున్నటువంటి హింసని కొలతల ఆధారంగా మీరు లెక్కలు చేయండి. పౌష్టికాహార లోపంతో మహిళలు ఈ దేశంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో ఆ కొలతల మీద ప్రభుత్వం లెక్కలు చెప్పి దాని నివారణ ఏంటో ప్రభుత్వాలు ఆలోచించడం మంచిది. గృహహింస, మహిళల మీద హింస ఎన్ని రకాలు జరుగుతూ ఉందో దాని కొలతలు లెక్క పెట్టండి. దాన్ని ఎట్లా నివారిస్తారో ప్రభుత్వం లెక్కలు చెప్పండి. ఆ విధంగా చేయకుండా కారణం మాకు చెప్తాడు ఒక మాట, మనుషుల యొక్క అవసరాల కోసం వస్తువులు కాదు, వస్తువుల యొక్క అవసరాలు వస్తువుల అమ్మకాని కోసం మనుషులను సృష్టిస్తారని చెప్పేసి. అందుకని వాళ్ళ పెట్టుబడి వ్యాపారం ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టుబడి వస్తూ ఉంది. అందుకని తెలంగాణ అనేది ఇవాళ ప్రపంచంలో అందరికీ ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో పోటీలు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పేసి పెట్టుబడిదారులు, పాలకులు, కార్పొరేట్లు ఆలోచిస్తా ఉన్నారు. ఆ కుట్రలకు వ్యతిరేకంగా మహిళల్ని చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క మిస్ వరల్డ్ అందాల పోటీలకు వ్యతిరేకంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సామాన్య మహిళలను కూడా వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం మనం భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.